దేవుని స్తోత్రం మీ అందరికి ఉన్నాలో దేవుని మాటలు సేపు చేద్దాం. మొదటి సమయాల గ్రంథంలో సౌలు దావీదు ఫిలిష్తీయుని జయించి వస్తున్నప్పుడు ఆడవాళ్ళందరూ ఒక పాట పాడారు. ఏం పాట? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది యుద్ధంలో జయించారు నీ పాటలు పాడారు. పాడేటప్పటికి ఆ పాట సౌలుకి ఇంపుగా లేదు. ఏంటి నన్ను పొగడకుండా అతను పొగుడుతున్నారండి? అతనిలో ఏముంది? అవసరం అయితే రాజ్యం తీసుకెళ్తాడు, అంతేగాని ఏం తీసుకెళ్తాడు? అతను పొగుడుతున్నారండి, నాకంటే ఎందులో ఎక్కువ అతను అని చెప్పేసి దావీదు మీద అప్పటి నుంచి చూపాడమాట. అది చూపుతారు కొందరు. పక్కపాటు బొరితెలుతుంటే చూడలేరు, వాళ్ళ మీద చూపుతారన్నమాట. వాత్సల్యంతనం. ఈ వాత్సల్యంతనం ఈ ఆయుధం ఎక్కడితో తెలుసా? సైతాన్ ఆయుధం, అపవాది ఆయుధం. ఇది అపవాది ఆయుధం సౌలు వాడుకున్నాడు అన్నమాట. సౌలు అపవాదికి లోపడ్డాడు. అయ్యేప్పటికి ఈ సౌలు అట్టా అన్నారు, నాకు 1000 కొలది, సౌలుకు దావీదుకు 10,000 కొలది అని పాటలు పాడారో, నాట్యం ఆడుతా నాకంటే ఎందులో ఎక్కువ దావీదు అని మనసులో అనుకుని ఈ దావీదుని ఉంచకూడదు, దావీదుని చంపేయాలి అని నిర్ణయించుకున్నామాట. ఆ ఇత్యాలం అంతా చదివితే తెలుస్తుంది. దావీదు మీద ఎలా చూపాడో, సౌలు చూసినందుకు దేవుడు ఆత్మ కోల్పోయి దేవుడు ఆత్మ దావీదు మీద ఉండటం గమనించాడు అన్నమాట. ఎప్పుడంటే సితారా వీటి తీసుకుని దావీదుని 2 మాటలు పొడిచాడు. చూసి పొడిచేటప్పటికి దావీదు తప్పించుకున్నాడు అన్నమాట. సితారా వాగిస్తూ పాటలు పాడతారు కదా, ఈ సితారా వాగిస్తూ పాటలు పాడుతుంటే దేవుడు తప్పించాడు అన్నమాట. తప్పుకునేటప్పటికి సౌలు భయపడ్డాడు. దేవుడి ఆత్మ దావీదుతో ఉంది, నన్ను విడిచేసి దావీదు మీద వెళ్ళిపోయింది, దావీదుతో ఉంది అని దావీదుకు భయపడ్డాడు. అప్పుడు భయపడ్డాడు కానీ ఈ సూపుతో మట్టి మానలా. దావీదును చంపేయాలి, దావీదు బతుకుంటే నాకు గౌరవం ఉండదు, రాజుగా గుర్తించరు, నన్ను పొగడరు అని పొగడటం కోసం చూస్తుంటారు కొందరు. ఇప్పుడైనా చర్చిలో అయినా చూడు, కొందరు పొగడటం కోసం చూసుకుంటారు. పొగిడితే వాళ్ళకి ఎంతో ఇది సమ్మగొంటాయి మాట, చెవులు వాళ్ళని పొగడాలి. అట్లాంటి వాళ్ళు పడిపోతారని తెలియదు వాళ్ళకి. వీళ్ళు పొగిడి శక్తికి ఎక్కించేటప్పటికి మొదటి శక్తికి ఎక్కిస్తారు, అక్కడి నుంచి డాములు పడతారు. అప్పుడు ఎక్కడ ఉంటారు? కాళ్ళు చేతులు ఎగొట్టుకుని మొదలు కూర్చుంటారు. ఒక్కొక్కరు ఏంటో పొగడాలి, నేను చేసిన పని మెచ్చుకోలేదు, నన్ను ఏంటి చూపు చూశాడు అని అంటారు. ఆయన చేసిన నువ్వు బాగా పని చేసావు, నువ్వు మంచోడు, అది ఇది అని పొగడాలన్నమాట. పొగిడితే వాళ్ళకి ఎంతో ఇంపుగా ఉంటుంది అన్నమాట. ఇంపుగా ఉంటుంది అన్నమాట. అట్లాంటి చెవులు గలవాళ్ళు ఉన్నారు.
దురద చెవులు. అసలు ఆ మాటలో ఎవరికి దురద చెవులకే మరి ఇష్టం. ఈ దావీదు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, ఫిలిష్తీయుని హతమార్చు వచ్చినప్పుడు ఆ ఆడవాళ్ళు పాటలు పాడారమని 10,000 మంది అని దావీదుకి విషయం చూపాడమాట. ఆ చూపి దావీదును చంపాలని అనుకున్నాడు అనమాట. ఏమి లేదు, శత్రువా కాదు. దావీదుకి పోనీ సభలకి ఏమన్నా అన్యాయం చేశాడా? దావీదు శైల ఉపకారమే చేశాడు. ఉపకారం చేసినోడికి అపకారం చేస్తున్నాడు సభలు. ఇక్కడ అంటాడు చూడు 24వ అధ్యాయంలో 18వ వచనంలో, సభలా నాయన ఈ స్వరం నీదేనా? నన్ను ఈ రోజున దేవుడు నీ చేతికి అప్పగిస్తే నువ్వు నన్ను చంపకుండా విడిచిపెట్టావు. నీవు నీతిమంతుడువు, నీవు నాకంటే నీతిమంతుడువు అని చబుని పోగొట్టున్నాడు దావీదు. నువ్వు నిత్యంగా రాజు అవుతావు అంటున్నాడు అనమాట. నువ్వు నిత్యంగా రాజు అవుతావు. నువ్వు మంచి బుద్ధి కలిగినవాడు, సబుద్ధి కలిగినవాడు. సబుద్ధి కలిగి ఉన్నావు కాబట్టి, సబుద్ధి అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి కలిగి ఉన్నాడు అన్నమాట దావీదు. మంచి బుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చెప్పి కిందకంటాడు, నువ్వు వెళ్ళకే రాజు అవుతావు గాక అంటాడు. రాజు అవుతావు నువ్వు, నా తర్వాత రాజు అవుతావు. కానీ నా ఇంటి వారిని నా ఇంటి వారిని ఏమి చేయకుండా, నువ్వు నిర్మూలన చేయకుండా ఉంటానని నాకు మాట ఇవ్వు అని చెబుతాడనమాట. అప్పుడు మాట ఇస్తాడు దావీదు, ప్రమాణం చేస్తాడనమాట. నా ఇంటి వారిని మమ్మల్ని ఏమి చేయకుండా, మమ్మల్ని నిర్మూలన చేయకుండా ఉండాలని మాట తీసుకుంటున్నానని మాట ఇయ్యి అని యెహోవా పేరట ప్రమాణం చేపించుకుంటున్నాడు అనమాట. అట్లాగే దావీదు మంచోడని తెలుసు సౌలుకి. మంచోడని తెలిసి మళ్ళీ పాడుబుట్టితో ఒకటి పాడించుకోడు. దావీదును చంపేయాలి అనుకుంటాడు. ఏం చేశాడు? ఉపకారం చేశాడు. సౌలు జనులు యుద్ధంలో వణిగిపోతుంటే దావీదు ఉపకారం చేశాడు. వాళ్ళకి వెళ్ళి ఉపకారం వెళ్ళి ఏంటి అతను ఎవరో బెదిరిస్తున్నాడంటే, ఇస్రాయల్లో ఐగుప్తీయుడు బెదిరిస్తున్నాడు. అక్కడ వాగ్దానం చేస్తున్నాడు, రోజు వచ్చేసి వీళ్ళు ఎవరైనా నన్ను జయించగలవాడు ఉంటే రండి, నన్ను జయించండి, నన్ను జయిస్తే మేము మీకు దాసులం అయిపోతాం, మీరు నన్ను జయిస్తే మేము మీకు దాసులం అవుతాం అన్నాడు. పర్లా బాగానే చెప్పాడు అతను. మనం శత్రువునైనా మెచ్చుకోవాలి, మాట మంచిగా చెప్పినప్పుడు మెచ్చుకోవాలి కదా. ఆయన నన్ను ఓడిస్తే మేము నీకు దాసులం అయిపోతాం, నేను మిమ్మల్ని ఓడిస్తే మీరు మాకు దాసులం అయిపోండి అని అంటున్నాడు ఫిలిష్తీయుడు. మంచిగానే అంటున్నాడు, కానీ సవాల్ చేస్తున్నాడు. ఈ సౌలు సైన్యంలో ఉన్న జన్మం గడగడ ఆడిపోతున్నారు అనమాట. ఈ ఫిలిష్తీయులు సవాల్ చేస్తుంటే, గొలియాతు సవాల్ చేస్తుంటే గడగడ అణుగుపోతున్నారు. వణిగిపోతుంటే దావీదు వచ్చాడు సమయానికి. వాళ్ళందరికి ఆహారం పుచ్చుకొని వచ్చాడనమాట. వస్తే వెళ్తామంటే ఎవరో ఎండలు కాడ అడ్డు చెబుతారే దావీదుకి, నువ్వు గొర్రెల్ని ఏం చేసిస్తావు, నువ్వు ఎందుకు వచ్చావు అసలు అని దావీదుని అంటున్నారు వీళ్ళు. ఆ దావీదుకి అందరూ ఇప్పుడు దావీదుకి తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అన్ని జయించుకుంటూ వచ్చాడు దావీదు. ఈ సౌలు అంటాడు, ఈ ఆట రాజు దగ్గరికి వెళ్ళింది ఈ వార్త. సౌలు అంటాడు, నువ్వు చిన్నవాడు, బాలుడు, నువ్వేం చేయలేవు
అతను చిన్నప్పటి నుంచి యుద్ధ భాష్యం కలిగిన వాడు, యుద్ధం చేసిన వాడు అని అంటాడు. నేను జయిస్తానని దావీదు అంటాడు. నేను జయిస్తాను. అరణ్యంలో మేకలు ఎత్తిపోతా వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు దాన్ని నా చేతికి అప్పగించాడు దేవుడు. సింహం వచ్చినప్పుడు నా చేతికి అప్పగించాడు దేవుడు. ఈ ఫిలిష్తీయుని కూడా నా చేతికి అప్పగిస్తాడు అని చెప్పేసి అని అప్పుడు యుద్ధ వస్త్రాలు తొలగిస్తే ఒకటి సభలో ఆ యుద్ధ వస్త్రాలు దావీదుకి అలవాటు లేవు, నాకు ఆడికి లేవు, ఇవి నాకు వద్దు అని చెప్పేసి ఏట్లోకి వెళ్ళి 5 రాళ్ళు తీసుకుని సిక్కంలో వేసుకుని ఒక రాయి తీసుకుని రాయించుకుని వెళ్తుంటే అంటాడు ఫిలిష్తీయుడు అంటాడు, నువ్వు ఏంటి కరచుకొస్తావు నా మీదకే, నేను కుక్కను అనుకున్నావా అన్నాడు. కుక్క అనుకున్నావా అంటే నా దేవతలు పేరట నువ్వు చెప్పిస్తున్నాను అంటున్నాడు. మళ్ళీ గొలియాతు అంటే దేవతల పేరట వచ్చావా అని, నా దేవుడి పేరట వస్తున్నాను నేను చూసుకో అని చెప్పేసి వర్షాల్లో రాయి పెట్టి గిరగిరా తిప్పి వేసి కొట్టాడు. కొట్టేటప్పటికి నుదుటిని తగిలింది. ఎక్కడ అన్ని విధ్వస్త్రాలే, ఖాళీ లేదు చేరడానికి. నుదుటి మట్టి ఖాళీ ఉంది. ఆ నుదుటిని తగిలింది రాయ. తగిలేటప్పటికి అప్పుడు బక్కబాగలా పడిపోయాడు. తగిలినోటికి నుదుటి తగిలినోటి ఎట్ట పడాలి, ఎలకెత్తుగా పడాలి. పడకుండా బక్కబాగలా పడ్డాడు. ఎట్లా ఎందుకు పడ్డాడు? దేవుడు వెనకాల ఒక తండ్రి తన్నాడు అన్నమాట. ఒక తండ్రి తనేటప్పటికి ముందుకు పడ్డాడు అన్నమాట. దేవుడు దావీదుకి తోడుగా ఉండి దావీదు యుద్ధంలో జయాన్నిస్తున్నాడు అనమాట. దేంట్లో అయినా కానీ దావీదు హృదయానుసారుడు, నా హృదయానుసారుడు అన్నాడు దావీదుని దేవుడు దావీదుకి ఎంతో ఇష్టడు కనుక దావీదుకి అడుగడుగున తోడుగా ఉంటున్నాడు అన్నమాట. అది తల్లిదండ్రులు ఇడిచిపెట్టేశారు దావీదుని. ఇడిచిపెట్టినా కానీ దేవుడు ఏడవకుండా దావీదు తోడయి దావీదు పక్షాన్ని ఎన్నెన్నో కార్యాలు చేశాడనమాట. ఎన్నో కార్యాలు చేసి ఆఖరికి దావీదుని రాజుగా సింహాసనం ఎక్కించాడనమాట. రాజుగా చేశాడు. నీ సంతానాన్ని, నీ రాజ్యాన్ని ఎప్పుడు జ్ఞాపకార్థంగా ఉంటానే ఉంటుంది, మీ వాళ్ళు పరిపాలన చేస్తారో అని ప్రమాణం చేస్తాడనమాట. అట్లాగే దావీదు తర్వాత సొలొమోను రేహోబాము తర్వాత ఇలాగ ఆసా, వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు ఈ దావీదు వంశం వాళ్ళే అట్లాగా చేశారన్నమాట. దావీదుకి అట్లా దేవుడు తోడై ఉన్నాడు. అట్లాగే దావీదు అంటూ దేవుడు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి తోడై ఉంటాడు, అద్భుతాలు చేస్తాడు. మనం దేనికి భయపడక్కర్లా, మనకి ఏది జరగలేదు అని అనుకోక్కర్లా. మనం అన్నీ జరిగిస్తాడు దేవుడు. అన్నీ జరిగించి దేవుడు మనకి మంచి ఆరోగ్యం కూడా ఇస్తాడు. మంచి ఆయన చూపించుకోవాలి, దేవుణ్ణి మనం కనపరుచుకోవాలి. ఒక సంతానాసం మనం ఒక దేవుని చూపించుకుంటూ ఉండాలి. దేవుని చూపించుకుంటూ కనపరుచుకుంటూ దేవుళ్ళ ముందుకు సాగుతాం. దేవుడి చిన్న మాటలు దీవించుగాక.